మై నేమ్ ఈజ్ యు మురళీధర్. నేను ఈరోజు ఈఎస్ఐసి ఆన్లైన్లో రిటర్న్స్ ఏ విధంగా వేయాలి, అదేవిధంగా ఎక్సెల్ షీట్ని ఏ విధంగా మనము వేజెస్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలి అన్నది నీట్గా అందరికీ అర్థమయ్యేటట్లు తెలుగులోని నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ముందుగా మనకి ఈఎస్ఐసి అంటే ఏమిటి, ఈఎస్ఐసిలో ఎవరెవరు అర్హులు అవుతారు, ఎన్ని సంస్థలో ఎంతమంది ఉద్యోగస్తులు ఉంటే ఈఎస్ఐసి ఎలిజిబిలిటీ అవుతుంది, ఎంప్లాయర్ దగ్గర ఎంత డిడక్ట్ చేస్తారు, ఎంప్లాయర్ ఎంత పేమెంట్ చేయాలి అన్నది మన సబ్జెక్ట్ మొత్తం మొదట ఒక 1 minute తెలుసుకుందాం. కానీ ముందుగా ప్లీజ్ నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ షేర్ లైక్. ప్లీజ్ దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈఎస్ఐసి ఫుల్ ఫాము ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. ఈ ప్రతి ఒక్కటే పాయింట్ మనము మైండ్లో ఉంచుకోవాలండి. ఇంటర్వ్యూ పర్పస్ ఉపయోగపడతాయి. అట్ ది సేమ్ టైము మనం కూడా ఇవి శాలరీ స్టేట్మెంట్ ఈఎస్ఐ స్టేట్మెంట్ తయారు చేసినప్పుడు, శాలరీ స్టేట్ తయారు చేసినప్పుడు ఎంతో ఉపయోగపడతాయి. ఈఎస్ఐ కాంట్రిబ్యూషన్ ఎంప్లాయీ 0.75%. అంతకుముందు 1.75% ఉండేదండి. అది బీజేపీ గవర్నమెంట్ 1st July 2019 నుంచి తగ్గించడం జరిగిందండి. అదేవిధంగా ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ కూడా 4.75% ఉండేదండి. అది కూడా బీజేపీ గవర్నమెంట్ 1/7/2019 నుంచి 3.25% తగ్గించడం జరిగిందండి. అదేవిధంగా మంత్లీ రిటర్న్స్ డ్యూ డేట్ మనం ఎవరి మంత్, లాస్ట్ మంత్, నెక్స్ట్ మంత్లో ఎవరి మంత్ 15th లోపు మనము రిటర్న్స్ని మనం సబ్మిట్ చేయాలండి. వేజెస్ లిమిట్ 21,000 లోపు ఉన్న వాళ్ళకి కంపల్సరిగా ఈఎస్ఐ అన్నది బెనిఫిట్ ఇవ్వాలండి. కంపల్సరిగా ఈఎస్ఐసి క్రియేట్ చేసి ఇవ్వాలి. అదేవిధంగా అదే పిఎఫ్లో అయితే 15,000 రూపీస్, 15,000 లోపు అనమాట. అలాగే మినిమం ఎంప్లాయీస్ ఆఫ్ ఎలిజిబిలిటీ 10 ఎంప్లాయీస్ ఉంటే కంపల్సరిగా ఈఎస్ఐ రిజిస్ట్రేషన్ చేసుకుని వీళ్ళకి ఈఎస్ఐ కట్టాలండి. అదే పిఎఫ్లో అయితే మినిమం 20. అదేవిధంగా మెడికల్ బెనిఫిట్ అంటే ఎంప్లాయీ మీద ఎవరైతే ఆధారపడి ఉంటారో ఆధారపడిన అందరికీ మెడికల్ బెనిఫిట్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి. అలాగే సిక్నెస్ బెనిఫిట్ ఆ ఎంప్లాయీకి ఏమైనా ఒంట్లో బాగోలేనప్పుడైనా లేదా ప్రమాదవశాత్తు ఏదైనా జరిగినా, కర్మకారణం జరిగినా, ఏది జరిగినా దానికి 91 days పెయిడ్ లీవ్ డేస్ పే చేస్తారండి పెర్ ఇయర్. వాళ్ళ యొక్క జీతంలో 70% శాలరీ అనమాట. అదేవిధంగా మెటర్నిటీ లీవ్ అంటే లేడీస్ ప్రెగ్నెంట్స్ గట్రా మెటర్నిటీ లీవ్స్ ఉంటాయండి. దానికి 26 weeks లీవ్ పెయిడ్ లీవ్స్ ఇస్తారండి, కంటిన్యూగా ఇస్తారు. అదేవిధంగా డెత్ బెనిఫిట్స్ అంటే మనం ఎంప్లాయీ ఈఎస్ఐలో జాయిన్ అయిన తర్వాత ఏమైనా ప్రమాదవశాత్తు ఏమైనా జరిగినట్లయితే అతనికి 90% ఆఫ్ శాలరీ డిపెండెంట్కి ఇస్తారండి. అంతేకాకుండా ఫ్యూనరల్ ఛార్జెస్ కింద 15,000 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా మామూలు జనరల్ డెత్ అయినట్లయితే 90% ఆఫ్ ద శాలరీ పే టు డిపెండెంట్స్ అండి. నేను ఈ బెనిఫిట్స్, ఈఎస్ఐ యొక్క బెనిఫిట్స్ వివరంగా తెలుగులో నేను షీట్ ఇచ్చానండి. ఇదిగోండి తెలుగులో నీట్గా ఉన్నదండి. ఇది మీరు ప్యూజ్ చేసుకొని ప్రతి ఒక్క పాయింట్ అర్థం చేసుకోవాలండి. మొదట ప్రతి ఒక్క పాయింట్ మీరు ముందు అర్థం చేసుకోవాలండి. అర్థం చేసుకుంటేనే మీరు ఇంటర్వ్యూస్లో కరెక్ట్గా ఆన్సరు మనం చెప్పగలం. అంతేకాకుండా నేను చాలా వీడియోస్ తెలుగులో చేశానండి. TDS 26Q అదర్ దెన్ శాలరీస్ అనమాట. అదేవిధంగా ఇది తెలుగులోనే చేస్తున్నాను, ఇంగ్లీష్లో చేస్తున్నాను. 24Q అంటే శాలరీస్, ఇది తెలుగులోని ఇంగ్లీష్లో కూడా చేస్తున్నానండి. అదేవిధంగా TDS చలానాస్ ఆన్లైన్ పేమెంట్, TDS ఆన్లైన్లోని మనం జనరల్గా TDS డిడక్ట్ చేస్తుంటాం కదా, అది ఆన్లైన్లోని ఏ విధంగా పేమెంట్ చేయాలన్నది కూడా ఒక వీడియో ఉందండి. అదేవిధంగా వెన్ యూ డిడక్టెడ్ TDS అంటే TDS ఎప్పుడు డిడక్ట్ చేయాలి, ఆ ఏ సెక్షన్ కింద డిడక్ట్ చేయాలి అన్నది కూడా ఒక వీడియో తెలుగులో నీట్గా చేశానండి. మన తెలుగు విద్యార్థులు చాలామంది, తర్వాత అకౌంటెంట్స్ చాలామంది ఈ సబ్జెక్ట్స్ తెలియక వెనకడికి పోతున్నారండి. వాళ్ళకి ఇంక్రిమెంట్స్ లేక, వాళ్ళకి ఈ ఎక్స్ట్రా అమౌంట్స్ లేక, తర్వాత జాబ్ వర్క్ చేసుకోవడానికైనా ఎడిషనల్ లేక, వాళ్ళు రిటర్న్స్ చేసుకోవడానికైనా తెలియక వాళ్ళు చాలా
ఉపాధిని కోల్పోతున్నారు. ఇది ఈ ఈ నా యొక్క వీడియోలు మీరు తరోలిగా ఒకటికి 2-3 సార్లు తరోలిగా చూసినట్లయితే మొత్తం సబ్జెక్టు మీకు నీట్గా మీకు అర్థమవుతుందండి. అంతేకాకుండా చాలా మంది ట్యూటోరియల్స్కి వెళ్ళి చాలా డబ్బులు వేస్ట్ చేస్తున్నారండి. మీరు నా యొక్క వీడియోలను మొత్తం చూడండి. ఓకే, టైం వేస్ట్ చేయకుండా మనం ఈఎస్ఐ వెబ్సైట్లోకి వెళ్ళి ఏ విధంగా రిటర్న్స్ ఈఎస్ఐసిలో వెబ్సైట్లో లాగిన్ అవ్వాలండి. ESIC.gov.in అని మనం అడ్రస్ బార్లో కొట్టుకొని ఈ విధంగా వస్తుందండి. దీనిలోని కిందన స్క్రోల్ చేస్తే ఇక్కడ ఎంప్లాయర్ లాగిన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఎంప్లాయర్ లాగిన్ మీద క్లిక్ చేసి ఇంకొక పోర్టల్కి ఇది తీసుకెళ్తుందండి. ఈ విధంగా వస్తుందండి. ఇక్కడ ఈ పోర్టల్లో మనకు ఆల్రెడీ యూజర్ నేమ్ అన్నీ ఉంటాయి కదా, దాంతో పాస్వర్డ్ గట్రా ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చా ఇవ్వాలి. లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మనకి ఇవ్వండి, చూడండి రైట్ సైడ్ కొన్ని ఆప్షన్స్ మనకి ఉన్నాయండి. ఇవ్వండి 5 మంత్లీ కాంట్రిబ్యూషన్, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇక్కడ ఇవ్వండి, దీనిలోని మనం ఏ నెలకైతే వేస్తున్నామో ఆ నెల ఇక్కడ మనం చూస్ చేసుకోవాలి. ఏప్రిల్ 2024 మనం వేస్తున్నాం కదండి. క్లిక్ చేసుకుని ఇక్కడ ఇవ్వండి శాంపుల్ ఎక్సెల్ షీట్ టెంప్లెట్ ఉందండి. ఇది ఒక ఎక్సెల్ షీట్, శాంపుల్ ఎక్సెల్ షీట్ అండి. మనం ప్రతి నెల ఫ్రెష్గానే డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ దాని మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా మనకి ఒక ఎక్సెల్ షీట్ డౌన్లోడ్ అవుతుందండి. దానిలోని మనం ఎక్కడ ఫోల్డర్ ఉందో అది ఓపెన్ చేసుకోవాలి. ఇవ్వండి ఈ విధంగా మనకి ఒక ఎక్సెల్ షీట్ ఓపెన్ అవుతుందండి. దీనిలోని ఐపీ నెంబరు, ఇక్కడ ఐపీ నేమ్స్, నేను నేమ్స్ హైడ్ చేశానండి. నేమ్స్ తర్వాత వాళ్ళు ఎంత వర్కింగ్ డే చేస్తున్నారు, వాళ్ళ యొక్క గ్రాస్ శాలరీస్, ఇక్కడ గ్రాస్ శాలరీస్ ఇవ్వాలండి. పిఎఫ్ లో మనకి బేసిక్ డిఏ శాలరీస్ ఇవ్వాలి. ఇక్కడ ఇది ఏప్రిల్ నెలలో మనకి 30 డేస్ కదా, 30 డేస్ ఎంటర్ చేయాలి. అదే ఫిబ్రవరి అయితే ఫిబ్రవరి 28, అలాగే మార్చి అయితే అలా అంటే 31 డేస్ అయితే 31 ఎంటర్ చేయాలి. అలాగని మనం ఏప్రిల్లో వచ్చి 31 డేస్ ఎంటర్ చేస్తే ఇది తీసుకోదండి. మరి తర్వాత ఇక్కడ రీజన్, ఈ రీజన్స్ అంటే ఇంకేమీ లేదండి. ఇదిగోండి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ రీజన్ అని చెప్పేసి ఒక ఎక్సెల్ షీట్ ఇచ్చున్నాడండి. దీనిలోనే రీజన్స్ ఉన్నాయండి. వితౌట్ రీజన్ అంటే కొంతమంది ఇప్పుడు ఇక్కడ 30 రోజులు తీసుకున్నాం కదా, 100 రోజులు ఆబ్సెంట్ అవుతుంటారు, 100 రోజులకి సిక్ అవుతుంటుంది, లీవ్ అవుతుంటుంది, రకరకాలు ఉంటుంటాయి. ఇక్కడ మనకి శాలరీ తగ్గుతుంది, 25 రోజులకి ఉంటుంది కదా. అందుకు ఆ 25 రోజులు ఒకరు ఇచ్చామనుకోండి, ఎందుకు రీజన్ అనేది ఇక్కడ మనము మెన్షన్ చేయాలన్నమాట. ఈ షీట్ లోని నీట్ గా రాసి ఉంటుంది అనమాట. లీవ్ అయితే లీవ్, లెఫ్ట్ ఆఫ్ ద సర్వీసెస్ ఏదైతే అది కోడ్ ఇవ్వాలన్నమాట. ఒకవేళ ఆ ఎంప్లాయీ మానేసాడు అనుకోండి, ఇక్కడ చూసారా లెఫ్ట్ ఆఫ్ సర్వీసెస్ ఉంది కదా, నెంబర్ 2. ఒక ఎంప్లాయీని మనం తీసేయాలనుకుంటే ఇక్కడ నెంబర్ 2 ఇచ్చి ఎప్పుడు మానేసాడో కూడా ఇక్కడ డేట్ మెన్షన్ చేయాలన్నమాట. మెన్షన్ చేస్తే ఆటోమేటిక్ గా అతనిది ఐపీ డిలీట్ అయిపోతుంది అనమాట ఈఎస్ఐ నుంచి. అది ఈ విధంగా నీట్ గా ఎక్సెల్ షీట్ తయారు చేసుకున్న తర్వాత మనం దీన్ని సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఇవ్వండి ఈ మళ్ళీ ఈఎస్ఐలోకి వెళ్ళి మనం దీన్ని ఇక్కడ అప్లోడ్ చేయాలన్నమాట. అప్లోడ్ ఎక్సెల్ షీట్ దగ్గర ఇందాక మనం రెడీ చేసి పెట్టాం కదా, దాన్ని మనము అప్లోడ్ చేయాలన్నమాట. ఒకటి అప్లోడ్. ఓకే చూడండి, అంతా ఇక్కడ గ్రీన్ బటన్ నీట్ గా అన్ని వచ్చాయి అనమాట. ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ అంతా నీట్ గా వచ్చేస్తుంది. మనం అన్ని నెంబర్లు ప్రతి ఒక్కటి టైప్ చేసి నీట్ గా ఇవ్వాలంటే ఫుల్ స్టాప్ కట్టేటప్పుడు ఈ ఎర్రర్ వచ్చేస్తుంది. కనుక మనము ప్రతి ఒక్క ఐపీ నెంబర్లు, ప్రతి ఒక్క నేమ్స్ కూడా నీట్ గా ఇచ్చుకోవాల్సి ఉంటుందండి. ఏది కూడా మిస్టేక్ చేయకూడదండి. కాపీ పేస్ట్ చేస్తే సరిగ్గా ఒకసారి తీసుకోదు, ఎర్రర్ వచ్చేస్తుంది. దీన్ని ఏం చేయాలి, సేవ్, సబ్మిట్ అయిపోయింది కదండి. సేవ్ చేయాలి, సబ్మిట్ చేయాలి. తర్వాత కంటిన్యూ, ఇక్కడ రాస్తున్నాడు కంటిన్యూ అని చెప్పి కంటిన్యూ చేయాలి. కంటిన్యూ అయిపోయింది కదా. సబ్మిట్. ఇక్కడ అంతా సరిపోయింది అనుకునేసరికి ఇక్కడ ఇవ్వండి, ఇక్కడ క్లిక్ చేసి డేటా వెరిఫైడ్ క్లిక్ చేసి సబ్మిట్. ఇక్కడ అప్డేట్ అవుతుంది, ప్లీజ్ మంత్లీ కాంట్రిబ్యూషన్ అప్లోడ్ సక్సెస్ఫుల్లీ.
అయిపోయింది కదండి. ఇప్పుడు మనం ఈ విండోని క్లోజ్ చేసేసి మరొక విండోకి మనము వెళ్ళాల్సి ఉంటుందండి. దీనిలోని ఇప్పుడు ఫైల్ మంత్లీ కాంట్రిబ్యూషన్ మనం అప్లోడ్ చేస్తాం. ఇప్పుడు చలానాన్ని జనరేట్ చేయాలండి. జనరేట్ చలానాకి వెళ్ళి వ్యూ క్లిక్ చేసి దీనిలో ఇదిగోండి ఏప్రిల్ 2024 కదా మనం ఇప్పుడు చేస్తుంది, దాన్ని సెలెక్ట్ చేసుకొని టోటల్ కాంట్రిబ్యూషన్ డేట్ ఇవన్నీ ఆటోమేటిక్ వచ్చేస్తాయండి. మనం ఇప్పుడు ఎంత పేమెంట్ చేస్తాం, టోటల్ టు బి పెయిడ్, ఇవ్వండి ఆ అమౌంట్ని అక్కడ మనం ఎంత పే చేస్తున్నాము అంత ఇక్కడ అమౌంట్ ఇవ్వాలి. సబ్మిట్ ఆన్లైన్ పేమెంట్, మనం ఆన్లైన్లో కదా పేమెంట్ చేస్తాం కనుక ఆన్లైన్ పేమెంట్ ఇక్కడ ఇవ్వాలి. అదే ఆఫ్లైన్ అయితే ఆఫ్లైన్లో చలానా వస్తుందండి. ఇది మళ్ళీ బ్యాంక్ ఇవ్వాలండి, బ్యాంక్ ఒక చెక్లు ఇవ్వాలండి. ఆ చెక్ అంతా క్లియర్ అయిన తర్వాత మనకి అక్నాలజ్మెంట్ వస్తుందండి. ఇది 2 or 3 days ప్రాసెస్ అంటే ఆఫ్లైన్ అయితే. ఆన్లైన్ అయితే విత్ ఇన్ సెకండ్స్లో మనకి మొత్తం క్లియర్ అవుతుంది. నేను ఆన్లైన్ క్లిక్ చేసి సబ్మిట్, వీ రిక్వెస్ట్ టు సబ్మిట్, ప్లీజ్ వెయిట్. ఓకే, ఇంకా ఇప్పుడు బ్యాంక్కి వెళ్ళిపోతుందండి. ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంకు మనం సెలెక్ట్ చేసుకుని మనం పేమెంట్ చేయడం, అంతకన్నా ఇంకేమీ లేదండి. మాది ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్. ఓకే, ఈ విధంగా పేమెంట్ చేసుకోవాలండి. పేమెంట్ చేసుకున్న తర్వాత నెట్ బ్యాంకింగ్ ఏ బ్యాంక్ అయితే ఎస్బీఐ అయితే ఎస్బీఐ, ఏ బ్యాంక్ అయితే వెళ్ళిపోతుంది. తర్వాత మనకు ఒక అక్నాలజ్మెంట్ వస్తుందండి, కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ, పేమెంట్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుందండి. ఇది మనము ప్రింట్ తీసుకున్న తర్వాత ఇలాగ పీడిఎఫ్ జనరేట్ చేసుకుని మనం సేవ్ చేసుకోవాలి. తర్వాత చలానా మొత్తం నేమ్ వైజ్ మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. కానీ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఇవ్వండి, చూడండి ఇక్కడ మనకి వి కంట్రిబ్యూషన్ హిస్టరీ కాంట్రాక్ట్ అని ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకి న్యూ విండో ఓపెన్ అవుతుంది. దీనిలో మనం ఏప్రిల్ కదా చేస్తున్నాం, ఏప్రిల్ 2024 క్లిక్ చేసి ప్రింట్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ చలానా మొత్తం జనరేట్ అవుతుంది. దీన్ని మనం పీడిఎఫ్లో సేవ్ చేసుకోవడమే. ఇవ్వండి, అంతే. ఈ విధంగా మనం ఓకే క్లిక్ చేస్తే మనకి పీడిఎఫ్ సేవ్ అయిపోతుంది. ఇవ్వండి, సేవ్ యాజ్ పీడిఎఫ్, అంతే. మనం ఏ ఫైల్ ఉందో ఆ ఫైల్లోనే మనం మంత్లీ ఏ విధంగా మంత్లీ మనం కాంట్రిబ్యూషన్ ఏ విధంగా అప్లోడ్ చేస్తాం, చలానా ఎలా జనరేట్ చేస్తున్నాము, అట్ ది సేమ్ టైం పేమెంట్ ఎలా చేస్తున్నాం ఆన్లైన్లోని, మనం పేమెంట్ అయితే చలానా ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవడం అనేది పూర్తిగా వివరించడం జరిగిందండి. మీరు పూర్తిగా మీకు బాగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ మీరు దయచేసి ఈ సబ్జెక్ట్ను మీ యొక్క కొలీగ్స్కి అందరికీ ఈ వీడియో గురించి చెప్పండి. ప్లీజ్ ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అట్ ది సేమ్ టైం మీకు ఏమైనా డౌట్లు ఉన్నా ఏదైనా కామెంట్ కంపల్సరీగా పెట్టాలండి. కామెంట్లు కంపల్సరీగా పెడితే మీరు మీ వల్ల తక్కిన వాళ్ళు కూడా కంపల్సరీగా తెలుసుకుంటారు. ప్లీజ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.